హాయ్ హలో నమస్తే ఆదర్ సార్ శ్రీయాకాంత్ దిస్ ఇస్ కావ్య వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. మేము ప్రస్తుతానికి అయితే ఈరోజు డీమార్ట్కి వెళ్తున్నాం అనమాట. షేర్ చేస్తాము, చూస్తూనే ఉండండి. మా పిల్లల అల్లర్లు చూస్తారా? ఒక్కసారి చూపిస్తాను. ఎదుగుంది. మేము వచ్చేసి డీమార్ట్కి వచ్చాము. షాపింగ్ కూడా అయిపోయిందనమాట. అంతా షాపింగ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇంటికి రిటర్న్ బయలుదేరదాము అనేసరికి వర్షం అనమాట. ఫుల్ అసలు వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు, పిల్లలు తడిచిపోతారు అని చెప్పేసి మేమైతే చాలాసేపు వరకు అయితే వెయిట్ చేసామన్నమాట డీమార్ట్ దగ్గర. కానీ వర్షం అయితే తగ్గలేదు అసలు. ఇక్కడ వచ్చేసి మా పిల్లలు ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పేసి కొన్నారనమాట. ఇక్కడైతే ఒక డైలాగ్ గుర్తొచ్చింది, వర్షంలో మిరపకాయ బజ్జీలు ఏ విధవైనా తింటాడు, ఐస్ క్రీమ్ తిన్నవాడే రొమాంటిక్ ఫెలో అనేసి ఉంది కదా డైలాగ్. అదైతే సూపర్ డైలాగ్ అనమాట. ఆ డైలాగ్ గుర్తొచ్చింది నాకైతే. అక్కడే వెయిట్ చేస్తున్నాము. పిల్లలైతే గోల అసలు ఫుడ్ తినలేదన్నమాట. వాళ్ళు ఈవినింగ్ అయితే ఏదైనా తింటారనమాట, బజ్జీలు కానీ వడలు కానీ పునుగులు కానీ ఏదో ఒకటి తింటారనమాట. కానీ ఏం తినలేదు, అలానే బయలుదేరిపోయారనమాట. సో ఇంకా వర్షం తగ్గనట్టు ఉంది అని చెప్పేసి మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట. ఆటోలో అయితే పిల్లలు తడిచిపోతారని చెప్పేసి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నామన్నమాట. సో క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళాం. నాకైతే అస్సలు సెట్ అవ్వలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటి వరకు ఫుల్ హెడ్ఏక్ అనమాట. అట్లే నాకైతే అలానే వెళ్ళిపోయాను. ఇంకా పిల్లలు తడిచిపోతారు అనేసి అలా వచ్చేసామన్నమాట. సో ఇదనమాట ఇవాళ వీడియోలో అయితే. ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాం. చూస్తూనే ఉండండి ఇలాంటి వీడియోస్. బై బాయ్.